కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో రాహుతో కలుస్తున్నారు. ద్వితీయంలో కుజుడు, శని, రవి కలుస్తున్నారు. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. ఏలినాటి శని కూడా వీరికి కొంతవరకు బాగుందని చెప్పొచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశం. అదేవిధంగా గ్రీన్ కార్డ్, పిఆర్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఏదైనా ఒక వ్యవహార శైలి ముందుకు వెళ్ళేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ఖర్చులు మటుకి అదుపులో ఉండవు. రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. అవి ఎలా వస్తుందో అలాగే ఖర్చు అవుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. థైరాయిడ్, స్కిన్ ఎలర్జీ, ఇండైజెషన్, అసిడిటీ, స్టమక్ సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. హాస్పిటల్కి వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి కాలం అని చెప్పొచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన ఉద్యోగం చేజారిపోయిందని అనుకుంటారు, కానీ దానికంటే మంచి ఉద్యోగం లభిస్తుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు, అదేవిధంగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించాలి అన్న ఆలోచనతో ఎక్కువ సతమతం అవుతారు. దైవానుగ్రహం వల్ల అంతా మంచి జరుగుతుంది. మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే అందరినీ నమ్మకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి రాదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ప్రస్తుతం ఉన్న కాలమాన ప్రకారం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్లు లేకుండా సేవింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు గత వారం కంటే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. నీట్ ఎగ్జామ్స్కి, అదేవిధంగా ఎంసెట్, ఇతరత ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. అంత అనుకూలంగా బలంగా లేదు. జన్మరాశిలో రాహు ఉన్నారు. మనసు పరివిధాలుగా ఉంటుంది. అలా వెళ్తే ఎలా ఉంటుంది, ఇలా వెళ్తా ఉంది, లేదంటే ఆ ఎగ్జామ్ రాద్దాం, లేదా ఈ ఎగ్జామ్ రాద్దాం, లేదా గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్దామా, ఇన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బందికరంగా ఉంటుంది. ఇబ్బంది కాదు, ఏం చేద్దామో క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ మటుకి మీకు 10 మంది సలహాలు తీసుకుని దాంట్లో ఒకటి ఏదైతే వెళ్తామో అది వెళ్ళండి. అంతేగాని మనం అన్నిట్లోనూ మనం రాసేయగలం, అన్నిట్లో చేయగలం అనే ఆలోచన మటుకు వెళ్ళకండి. మనసాక్షిగా మనకి ఏదైతే మీకు కోరుకుంటున్నారో, ఏది చేద్దాం అనుకుంటున్నారో అది చేయండి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. సర్జరీ కూడా ఏ అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వృత్తి వ్యాపారాల పరంగా బాగుంటుంది. ఖర్చులు మటుకు అదుపులో ఉంచాలి. సహోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. స్థిరాస్తులు కలిసి వస్తాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఒక గృహం కానీ, ప్లాట్ కానీ కొనుగోలు చేయాలనే ఆలోచన వస్తుంది. అయితే ప్రస్తుత కాలం ప్రకారం ఎంతవరకు అవసరమో అంతవరకే ధనాన్ని ఖర్చు చేయడం అనేది చెప్పదగినది.